హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ కాబట్టి ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మనకు స్టార్టింగ్ శాలరీ 20,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కలెక్ట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు యూఫైబర్ ఎజ్యుటెక్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి వెరీ రీసెంట్గా జస్ట్ 1 డే అయితే ఇక నోటిఫికేషన్ అయితే మనకు పోస్ట్ చేయడం జరిగిందనమాట. గైస్ ఇక కంపెనీ వచ్చేసి టెలికాలర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి వర్క్ అయితే చేసుకోవచ్చు. అందులో ఇక నోటిఫికేషన్ వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో మీరు ఇమీడియట్గా వన్స్ ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక టెలికాలర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మనకు 2 to 3 lakh per annum శాలరీ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 20 to 23,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 4th March 2024 లోపు అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇక డేట్ అయిపోయిందంటే లింక్ అయితే ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం వీడియో చూసి ఉంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే గైస్ కంపల్సరీగా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనుకున్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఎవరైతే ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో వాళ్ళకైతే ఫిమేల్స్కి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మా ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక రెస్పాన్సిబిలిటీస్ చూడడానికి ముందైతే ఇక కంపెనీ గురించి అయితే చూద్దాము. సో ఇక యూఫైబర్ ఎజ్యుటెక్ కంపెనీ ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనమాట. సో స్టూడెంట్స్కి అయితే వీళ్ళు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక లైవ్ క్లాసెస్ కావచ్చు, అలాగే వెబినార్స్ కావచ్చు, అలాగే సెల్ఫ్ బేస్డ్ కోర్సెస్కి సంబంధించి కావచ్చు, అలాగే బ్లెండర్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు సో ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. 100% జెన్యూన్ ప్లాట్ఫామ్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక ప్లాట్ఫామ్లో మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చేయాల్సిన వర్క్ ఏంటంటే సో మీరైతే స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అయ్యి ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో 4 డేకి మీరు అంటే డైలీ 50 to 80 కాల్స్ అయితే మీరు స్టూడెంట్స్కి అయితే కాల్స్ చేసేసి సో ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సో స్టూడెంట్స్కి ఈ కంపెనీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఫ్రీ డెమోకి సంబంధించి మీరు సో షెడ్యూల్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట స్టూడెంట్స్కి. అలాగే దీంతో పాటు హ్యాండ్లింగ్ పోస్ట్ డెమో కాల్స్ అండ్ క్లోజింగ్ సేల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. వన్స్ ఇక డెమో సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ డెమో కాల్స్ అలాగే ఈ యొక్క సేల్స్కి సంబంధించి అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు మెయింటైనింగ్ ఏ పైప్ లైన్ ఆఫ్ ఆల్ సేల్స్ అడ్మినిస్ట్రేషన్ యూజింగ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఈ యొక్క సేల్స్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి మీరు ఈ యొక్క సిఆర్ఎం సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇది వచ్చేసి మనకు టార్గెట్ బేస్డ్ జాబ్ అనమాట. సో మనకు లీడ్స్ అయితే అసైన్ చేస్తారు కదా, సో మీరు మంత్లీ కావచ్చు అండ్ అలాగే వీక్లీ టార్గెట్స్ అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరైతే ది ఫోన్ కాల్స్ ద్వారా స్టూడెంట్స్తో కమ్యూనికేట్ అవుతూ వాళ్ళకి యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మీరు చేయాల్సిన వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీకైతే కంపల్సరీగా ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్కి అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు టోటల్గా 10 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వేకెన్సీస్ అయితే తక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి మాక్సిమం వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు
ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తుంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి అప్లై నవ్ ఉంది కదా, సో ఇక అప్లై నవ్ బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీరు ఇదివరకు ఏమైనా ఇంటెన్షాల జాబ్స్ కనుక అప్లై చేసుకున్నట్టయితే సో మీకు డైరెక్ట్గా రెజ్యూమ్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేసుకుంటున్నట్టయితే మీకు లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఫస్ట్ అయితే మీరు లాగిన్ డీటెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ అండ్ అలాగే సో మీకు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, స్కిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక రెజ్యూమ్ లాగా అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో అందులో మీరు ఏమైనా స్కిల్స్ యాడ్ చేయాలనుకున్నా లేదంటే ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ అయితే అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో వన్స్ డీటెయిల్స్ అన్నీ ఓకే అనుకుంటే మీకు ఆ యొక్క రెజ్యూమ్లోనే ప్రొసీడ్ టు అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసి ఉంటేనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఒక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. వై షుడ్ బి హ్యాడ్ ఫర్ దిస్ రోల్ అయితే అడుగుతున్నారు. సో ఎందుకు మిమ్మల్ని ఈ యొక్క జాబ్ రోల్కి మేము సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నారు, మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ పాజిటివ్ అయితే మెన్షన్ చేసేయండి. సో టెలికాలర్ జాబ్స్ నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి అలాగే స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయగలనని చెప్పేసి అదేవిధంగా సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టు ఇక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి ఇలా పాజిటివ్గా మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యువర్ అవైలబిలిటీ అయితే అడుగుతున్నారు. ఎస్ ఐఎమ్ అవైలబుల్ టు జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మీరు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.